ఏంటి ఇంకా హైదరాబాద్ మీకు కావాలా? ఇంకా కూడా 10 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు ఇలాంటి ప్రకటనలు అంటే లీక్లు వదులుతున్నారు? అసలు ఇప్పుడు ఏమన్నా హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా హక్కు ఉందా? నేను అడుగుతున్నా. జూలై ఇప్పుడు 2 10 దాకా సంవత్సరాలు ఉంది, ఉమ్మడి జూలై 2 రాజధాని దాకా ఉంది. జూలై 2 వరకు అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం ఉంది. కాకపోతే Yes. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయంలో ఒక పైసా కూడా తీసుకోవడానికి ఏం లేదు కదా. అవును ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి భవనాలు వాడుకోవడానికి ఉంది. అవును ఇక్కడ ఉన్నటువంటి భవనాలను మాత్రమే వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ హక్కు ఉంది తప్ప అవును. హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏమన్నా ₹1 ఏమన్నా వాడుకోవడానికి ఏమన్నా హక్కు ఉందా? ఏమన్నా ₹1 ఏమన్నా ఆదాయం ఏమన్నా ఈ 9.5 సంవత్సరాలు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి ఏమన్నా ఉందా? లేదు. మొన్న రాజ్యసభకు ఎన్నికైనటువంటి రెండోసారి, అంతకుముందు లోక్సభకు ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు వైవి సుబ్బారెడ్డి గారు ఒంగోలు నుంచి. తర్వాత మొన్న ఇప్పుడు రాజ్యసభకి నామినేషన్ వేసినటువంటి ప్రక్రియలో మీడియా ప్రతినిధులతో మాట్లాడతా విభజన చట్టానికి సంబంధించి రాజ్యసభలో మీరు ప్రస్తావిస్తారా, ఇంకా హామీలన్నీ పూర్తి కాలేదు కదా అని అడిగినటువంటి సందర్భంలో అవును 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంది విభజన చట్టంలో. షెడ్యూల్ 9, 10 ఆస్తులు కూడా ఇంకా విభజన జరగలేదు. సో మరి రేపు జూన్ 2వ తారీఖు టర్మ్ అయిపోతుంది కాబట్టి దాన్ని మేము ఎక్స్టెండ్ చేయమని అడగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు తప్ప దాన్ని ఏదో వక్రీకరించేసి హైదరాబాదే రాజధాని తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఏం చేయాలి తర్వాత ఎక్స్టెండ్ చేసుకొని? ఏదన్నప్పుడు విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9, 10 ఆస్తులు విభజన జరిగేదాకా ఓకే. దాని తప్ప హైదరాబాద్ ని ఇక్కడ మేమేం చేసుకోవడానికి లేదు కదా, మాకేం ఇక్కడ ఆదాయం రాదు కదా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నం, కర్నూలు 3 కేంద్రాలుగా 3 రాజధానులు ఏర్పాటు చేసుకోవాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. అది 2018 డిసెంబర్ లోనే మేము అధికారంలో వచ్చిన మొట్టమొదటి 6 నెలల్లోనే మేము డెసిషన్ తీసుకున్నాం. సో దాని ప్రకారం క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగానే ఉన్నాం. దట్ న్యాయస్థానాల్లో అది పెండింగ్ లో ఉంది. బట్ ఇప్పుడు మనకి విభజన చట్టంలో ఇచ్చిన దాని ప్రకారం ఆస్తుల విభజన జరగలేదు కాబట్టి ఏదైతే ఆ షెడ్యూల్ 9, 10 ఆస్తుల విభజన జరగాలి. ఇంకా దాదాపు 1,40,000 కోట్ల ఆస్తుల విభజన ఇంకా జరగల. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని ఆస్తులు అనేది ఏదైతే విభజన జరగాలి అది జరగలేదు. జరగనప్పుడు 6 నెలల్లో కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. జరగనప్పుడు 6 నెలలు పోయింది, 6 సంవత్సరాలు పోయింది, 10 సంవత్సరాలుగా వస్తా ఉంది. అది ఇంకా కాలేదు, అది పెండింగ్ లో ఉంది. అంతే తప్ప హైదరాబాద్ ఇప్పుడు తర్వాత ఒక 1 year, 2 years ఒకవేళ ఎక్స్టెండ్ చేసినా చేయకపోయినా దాంట్లో వచ్చేటటువంటి నష్టం తెలంగాణకే నష్టం ఉండదు, తెలంగాణ ప్రాంత ప్రజలకే నష్టం ఉండదు, తెలంగాణ ప్రభుత్వానికి ఏం నష్టం ఉండదు, తెలంగాణ ఆదాయానికి ఏం నష్టం ఉండదు. సో ఇప్పుడు ఆల్రెడీ మేము భవనాలు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉన్నాం కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు తర్వాత ఆల్రెడీ హైదరాబాద్ లో మనకు 10 సంవత్సరాలు ఇక్కడ హక్కు ఉంటే, ఇక్కడ బిల్డింగ్లు వాడుకునేటటువంటి అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి రెంట్లు కట్టుకుంటా, అక్కడికి వెళ్ళి అక్కడ అవతల మీకు ఇబ్రహీంపట్నం నుంచి ఈ అవతల వచ్చేటప్పటికి చిలకలూరుపేట దాకా, అవతల వచ్చేటప్పటికి ఏలూరు దాకా అనేక భవనాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెంట్కి తీసుకొని రెంట్లు పే చేస్తా ఉంది. నెల దాదాపు ₹1,00,00,000 రెంట్లు పే చేస్తా ఉంది నెల. సో ఇన్ని రెంట్లు పే చేస్తా ఉంటే సో ఆ రోజు మేము ఉన్నటువంటి హక్కుని చంద్రబాబు నాయుడు గారు వదిలేసుకొని వచ్చారు. వదిలేసుకొని మళ్ళీ వచ్చినాక మళ్ళీ వెనక్కి మళ్ళీ ఎంప్లాయీస్ అందరిని తీసుకొని వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడే మేము భవనాల్లో రన్ చేస్తా ఉండడానికి ఇంకా పాసిబిలిటీ లేనటువంటి అంశం కదా. అంటే ఎందుకు సెంటిమెంటల్ రగిల్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎవరికి సెంటిమెంట్ ఏముంటుంది? సెంటిమెంట్ నాకు అదే అర్థం కాదు. సడన్ గా హైదరాబాద్ మీద మీ ఆకాంక్షను ఎందుకు ఇలా బయట పెడుతున్నారు అనేది ఇప్పుడు ఆ తెలంగాణలో ఒక ఆందోళనకరమైన అంశంగా మారింది. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలకు ఆందోళనకరమైన ఉంటది, ఎందుకంటే రాజకీయాలు రేపొద్దున ఎంపీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి. మాకేం రాజకీయాలు లేవు, మాకేం సెంటిమెంట్లు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మేము వచ్చి నివాసం ఉండాలనో లేదంటే తెలంగాణ ప్రాంతంలో మాకు హక్కు ఉంది ఇచ్చేయండి అనో మేము ఎక్కడ అంటలేదు కదా. హైదరాబాద్ హక్కు లేదని చెప్పి మాకు కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసి పంపించేసింది, అడ్డగోలుగా వెడగొట్టింది, అడ్డగోలుగా. ఎందుకంటే ఎక్కడైనా మెజారిటీ మైనారిటీ దాన్ని చూస్తే మెజారిటీ ప్రజలు అంగీకరిస్తే విడగొడతారు. బట్ 25 ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 17 ఎంపీలు తెలంగాణ రాష్ట్రం. 25 ఎంపీలు ఒప్పుకోలేదు, 17 మంది ఎంపీలు ఒప్పుకున్నారని చెప్పి విడగొట్టేశారు. విడగొట్టి అడ్డగోలుగా విడగొట్టినాక 10 ఏళ్ళు అయిపోయింది. ఇంక 10 ఏళ్ళు అయిపోయినాక వాళ్ళకి సెంటిమెంట్ ఏంది, మళ్ళీ మేము రగిల్చేదే ఉంది. అది ఓ సందర్భంలో మాట్లాడినటువంటి అంశం. దీన్ని ఏదో వక్రీకరించేసి ఇదేదో రాజకీయంగా వాడుకుంటారు. ఏంటంటే అసలు ఎందుకు ప్రస్తావించారో కూడా ఎవరు డిస్కస్ చేయట్లా. ఏ అంశం మీద వచ్చిందని ఇదేదో మేము హైదరాబాద్ అంట మాకు హక్కుగా రమ్మని అడుగుతున్నామంట, ఇదే రాజధాని అన్నామంటే ఇది 4వ రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు, ఇదే పర్మనెంట్ రాజధాని అని మేము అన్నామని ఎవరన్నారు? ఇవన్నీ మేమేం చెప్పలేదు కదా, ఉన్నది క్లియర్ గా వచ్చింది. తిరుపతి దేనికి 5వ రాజధాని అంట తిరుపతి. చింతామోహన్ గారు నిన్న ప్రకటించారు. చింతామోహన్ గారు అంటే కాంగ్రెస్ పార్టీకి తరపున ఆయన 5వ రాజధాని ప్రకటించుకున్నాడా? 5వ రాజధాని
మేము తరపున ఆల్రెడీ అసెంబ్లీలో మేము చట్టం తీసుకొని వచ్చాం. గవర్నర్ గారు దానికి ఆమోదం తెలిపారు. తర్వాత మళ్ళీ అది హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టులో ఉంది. 3 ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలనేది మా ఆకాంక్ష. సో దాని ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం. రైట్, క్లియర్ గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. రైట్. ఒక్కసారి తెలంగాణ వాదన విందాం మనం. రైట్, హర్షవర్ధన్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే హైదరాబాద్ కావాలనో లేదంటే కృష్ణా జిల్లా ఇవన్నీ చూస్తుంటే ఇదన్నా కొత్త కుట్రలాగా ఏమన్నా అనుకుంటున్నారా, లేదంటే అక్కడ వాళ్ళకు లబ్ధి చేకూర్చడానికా, లేదంటే వాళ్ళ స్నేహితుడు కేసీఆర్కి ఏమన్నా లబ్ధి చేకూర్చడానికి వాళ్ళు ఏమన్నా ఇట్లాంటి రాజకీయ వ్యూహం ఏమన్నా తీసుకున్నారా అనుకుంటున్నారా? బిఎస్ గారు, మొట్టమొదటిగా నేను వెంకటరెడ్డి గారు సోదరుడు ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్న సందర్భంలో నేను సెకండ్ టైం ఈ డిబేట్లో కూర్చోవడం. లాస్ట్ టైం కూడా నీళ్ళ విషయంలో మాట్లాడినప్పుడు వారు పదే ఒక మాట చెప్తా ఉన్నారు. ఏంటంటే 25 మంది ఎంపీలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, అంటే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నట్లు వాళ్ళ మనోభావాలను కూడా పట్టించుకోకుండా తక్కువ మంది ఉన్నటువంటి ఎంపీల మనోభావాలు పట్టించుకొని రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. బహుశా వారికి గుర్తుండి ఉంటుంది, ఈ తెలంగాణ జాగ్రఫికల్ బౌండరీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జాగ్రఫికల్ బౌండరీ రెండు కలిసి భూమి పుట్టినప్పటి నుంచి కలిసి ఉన్నాయి కావు. 1956 వరకు తెలంగాణ సపరేట్ స్టేట్. 1956లో ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇష్టం లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో మెర్జ్ కాబట్టేటువంటి రాష్ట్రం తెలంగాణ. ఓకే, ఇలా డిజిట్ను అంటే పార్లమెంటు మెంబర్ల సంఖ్యనో లేకపోతే అసెంబ్లీ మెంబర్ల సంఖ్యనో మనం పనంగా చూపించి మాట్లాడడం తగదని. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కూడా వారు నేను సెకండ్ టైం కాబట్టి ఇన్వాల్వ్ అవుతాం. ఇది ఒక జాగ్రఫికల్ బౌండరీ కలిసింది అక్కడ. మాకు ఆ రోజు అయిష్టంగా కలిసినాం కాబట్టి మాకు కలిసిన తర్వాత కూడా ఆ 610 కానీ ములికి నిబంధనలు కానీ నీళ్లలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ ఇవన్నీ కూడా ఇవాళకండి తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా నీళ్ల పంపకం ఆంధ్రప్రదేశ్ పేరు మీద జరుగుతుంది కానీ తెలంగాణ పేరు మీద జరగట్లేదు. దీనికోసమే కదా మేము ఆ రోజు ఉద్యమం చేసింది. సో అది వారు వెనక్కి తీసుకోవాలి. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వారి సోదరుని, ఎందుకంటే ఆ నేపథ్యం వేరు. ఇక ఇవాళకి వస్తే సరే, నేను కాంగ్రెస్ వ్యక్తిగా ఆరోపించట్లేదు, కానీ నాకు ఆగుపిస్తున్నటువంటి అంశం మొత్తం కూడా ఏంటంటే ఇవాళ డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి నిన్నటిదాకా ఇక్కడ ప్రజాపాలన చేసినటువంటి పార్టీ పాచిక ఇది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వైవి సుబ్బారెడ్డి అంటే నాట్ ఏ జోక్. వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి ఒక లీక్ అనుకోండి, స్టేట్మెంట్ అనుకోండి, అయాచితంగా మాట్లాడిన మాట అనుకోండి, దేన్నన్నా మనం అనుభవించుకుందాం. కానీ దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఇలా వైఎస్ఆర్సీపీ పైన ఉంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి పార్టీ మెంబర్, దట్టు ముఖ్యమంత్రి గారికి స్వయాన బాబాయ్ వరుస కీ పర్సన్. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు, ఆయన చెప్పిన అనేక మాటలు నిజమైన సందర్భం మనకు తెలుసు. కాబట్టి వెంటనే పార్టీ రియాక్ట్ కావాల్సి ఉండే. పార్టీ రియాక్ట్ కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ కాలేదు. కాబట్టి దాని పరిగణలోకి తీసుకుంటే వీళ్ళు 10 ఏళ్లుగా ఏం చేయలే ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు కదా రాజధాని. అంటే ఉమ్మడి సెక్రటరేట్ కూడా 10 ఏళ్ల పాటు వాళ్ళకు కూడా భాగం ఉన్నట్టే కదా. మరి ఉమ్మడి సెక్రటరేట్ను కూలగొడుతుంటే వాళ్ళకు కూడా భాగం ఉండే కదా. రేపు జూన్ 2 వరకు వాళ్ళ భాగం ఉండింది కదా సెక్రటరేట్లో. కూలగొడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైఎస్ఆర్సీపీ కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంక్లూడింగ్ ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఎస్, మాకు ఇంకా 10 ఏళ్ల వరకు ఉందిరా బాబు, రేపు 24 జూన్ వరకు మాకు అందులో భాగం ఉంది, మా పార్టిసిపేషన్ ఉంది అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? కారణం ఏంటంటే వాళ్ళు వదులుకొని వెళ్ళిపోయిండ్రు. ఇందాక వెంకట ఆర్డర్స్లో దగ్గర వాళ్ళ అవసరాన్ని బట్టి కార్యాలయాలు తీసుకొని రెంట్లు కట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఉండొచ్చు. అది వాళ్ళ ఆప్షన్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు 9th to 10th షెడ్యూల్స్ కానీ సెక్షన్ 1 ప్రకారం కానీ ఇక్కడ వాళ్ళకి అవకాశం ఉన్నా వాళ్ళు వాడుకోలేదు. ఇవాళ ఎందుకు తీసుకురావాలి? ఎన్నికలప్పుడేమో నాగార్జున సాగర్ మీద వాళ్ళ సైనికులు వాళ్ళ పోలీసులు వచ్చి కవాతు నిర్వర్తిస్తారు. ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్కి ఏం లేదు, ఇక టీఆర్ఎస్కి ఏం లేదు. మళ్ళీ ఒక సెంటిమెంటు రగల్చాలి. మీరన్నారు యాజ్ ఏ మోడరేటర్గా వాళ్ళ మిత్రుడని, నేను అనడం లేదు. మిత్రుడో శత్రువో ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్లనే ప్రజలు నిర్ణయించుకున్నారు. బిఎస్ గారు ఏమంటున్నా, నేను దానికి అంగీకారం. ఇరుగు పొరుగు రాష్ట్రాలుగా సఖ్యత ఉండాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు వస్తే కేసీఆర్ గారు రానియలేదు. మేము ఉద్యమకారులు ఆ రోజు పల్లెరావు గారు కూడా మేము ఆపోజ్ చేసినాం. ఇదే కేసీఆర్ గారు కొండా సురేఖ గారు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీకి నిలబడితే భిక్షమయ్యాన్ని ఒక ఆయన నిలబెట్టి మేము గెలిపించుకున్నాం బై ఎలక్షన్స్లో. ఇది తెలంగాణ ఉద్యమ నేపథ్యం. మరి ఉద్యమ నేపథ్యం అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, దట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా కృష్ణా నీళ్ళ చోరీ ఒకవైపు జరుగుతుంది. టీఎంసీలకు పర్మిషన్ లేకుండా అనేక వాటాలు తేల్చలేదు. ఇవన్నీ జరుగుతున్నా కూడా పట్టించుకోని వ్యక్తి ఇవాళ మాకు హైదరాబాద్లో ఇంకొక 5 ఏళ్ళు ఏం చేస్తారు? 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు ఇచ్చినా ఏం చేస్తారు వాళ్ళు? ఈ 10 ఏళ్లలో ఏమైనా చేసినరా? చంద్రబాబు నాయుడు గారు
ఫస్ట్ 5 years ఇక్కడ ఉండేమన్నా ఒక సంతకం మీద ఫైల్ మీద సంతకం పెట్టిండా హైదరాబాద్ నగరం బొడ్డు నుండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా హైదరాబాద్లో ఉండి పరిపాలన చేసిండా? రైట్. వెంకటరెడ్డి గారు లైన్లో ఉన్నారా? అంటే నేనేమంటున్నానంటే వాళ్ళు ఎక్కడ, వాళ్ళు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎక్కడ హైదరాబాదును పరిపాలన కోసం కానీ లేదా మా రాష్ట్ర రాజధాని మాకు కూడా ఉందనే ఒక ఎక్స్పోజ్ ఎక్కడ చేయలేకపోయింది. వివిధ కారణాలు ఉండొచ్చు. వాళ్ళు మాది ఎప్పటికున్న హైదరాబాద్ కాదు కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్లోనే ఉంటామని వెళ్ళిపోయినరా, లేకపోతే హైదరాబాద్లో వాళ్ళు ఉండడానికి వాళ్ళకున్న అలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇందాక వెంకరెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఆ మధ్యన ఏదో కోర్టు కేసు ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఉండొచ్చు. దానికి తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు, దానికి చట్టానికి సంబంధం లేదు. చట్టం అనేది మీకు తెలుసు 18th February 2014 రోజు లోక్సభలో, 20th February 2014 రోజు రాజ్యసభలో ఆమోదించబడి 1st March 2014 రోజు ప్రణబ్ ముఖర్జీ గారు దానికి చెప్పి 2nd March రోజే గజెట్లో పెట్టిండు. దాన్ని ఇంప్లిమెంటేషన్ యాజ్ ఆన్ 2nd June 2014 పెట్టిండు. 10 years ఆటోమేటిక్గా రేపు 24th June 2nd వస్తే అయిపోతుంది కదా. దీంట్లో మళ్ళీ దీనికి రాద్ధాంతాలు, దీనికి రంగులు. నేను ఒకటే అంటున్నా, వైఎస్ఆర్సీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైవి సుబ్బారెడ్డి గారిని నేను అనుకోకుండా దొరికినటువంటి మాటలనైనా ఒక స్టేట్మెంట్ ఇప్పియమనండి, లేదా వైవి సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ను వీళ్ళు పునరుద్ధరించుకుంటూ ఎస్ ఇది మేమే అనిపించినామని ఏదో ఒకటి ఉండాలి కదా. క్లారిటీ లేకుండా ఇరు రాష్ట్రాల ప్రజలను, ముఖ్యంగా బిఎస్ గారు దీనివల్ల ఒక ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే నష్టం. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇవాళ ఆస్తులు ఎక్కడైనా కొనొచ్చు, వ్యాపారాలు ఎక్కడైనా చేయొచ్చు. 370 ఆర్టికల్ రద్దయినాక జమ్మూ కాశ్మీర్లో కూడా మనం భూములు కొంటున్నాం, అంతవరకు లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఉండొచ్చు. ఇలా 5%లో మేము తెచ్చిన రాష్ట్రపతి జోన్ల వ్యవస్థలు కూడా వాళ్ళు వస్తున్నారు. దాని మీద క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ ప్రజల కోసం, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ కోసం వాళ్ళది బాధ్యత. రైట్. శ్రీనివాసరావు గారిని అడుగుదాం. శ్రీనివాసరావు గారు, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, సార్ ఏం చేస్తారు? హైదరాబాద్ 5 ఏళ్ళు ఉండి 10 ఏళ్ళు రాజధాని నిర్మించుకోలేకపోయారు, ఇప్పుడు వచ్చి ఈ 5 ఏళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? సెక్రటరీ అని అడుగుతున్నారు, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. అక్కడ ప్లాన్లో పాల్గొన్న పెద్దల సోదరులందరికీ. ఇక్కడ అసలు హైదరాబాద్ ఇంకా మాకు కొద్ది రోజులు పొడిగించాలంటూ సిగ్గుమాలినతనమాట. అంటే ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ మాట మాట్లాడకూడదు. ఇక్కడ రాష్ట్ర విభజన జరిగింది, దశాబ్దాల ఆకాంక్ష నెరవేరింది. మన సోదరుడు ఆకాంక్ష నెరవేరితే మనకు అవదండి. దాని గురించి అడ్డగోలుగాను నిలువుగోలుగాను విభజించారనేటువంటి మాట 10 ఏళ్ళ తర్వాత రాకూడదండి, ఖచ్చితంగా రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన యాసలు వేరైనా, మన భాష ఒకటే, ప్రాంతాలు వేరైనా, మన అంతరంగం ఒకటే. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ప్రాంతానికి చెందిన మా సినీ కవి 60 ఏళ్ల క్రితం చెప్పాడు, ఖచ్చితంగా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు, ఇచ్చాపురం వరకు మన ఆలోచన విధానం ఒకేలాగా ఉంటుంది. ఎవరు కూడా బాధపడలేదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎంత ఉధృతంగా ఉన్న రోజు కూడా నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఎందుకంటే ప్రజల్లో ఎప్పుడు కూడా ఎవరన్నా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఎవరు రెచ్చిపోరండి. అందరూ కూడా చాలా సమయం పాటించారు, చాలా తీవ్రంగా ఉద్యమం జరిగింది. ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా తెలంగాణ ఇవ్వటం, వాళ్ళు కూడా జయాంధ్ర అంటూ ఆంధ్ర ప్రత్యేక ఆంధ్ర కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా అభ్యంతరం లేదు. అందుకని అందంగా చాలా పద్ధతిగా చక్కగా, అంటే విభజించిన తీరు పట్ల అయినా అభ్యంతరం ఉంటే ఉండొచ్చు తప్ప విభజన పట్ల అభ్యంతరాలు ఉండడానికి అవకాశం లేదు, అవసరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. 2, 10 సంవత్సరాలు అయింది. వాళ్ళు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. దాదాపు 6-7 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు తరలి వెళ్ళిపోయారు. అక్కడ ఆల్రెడీ సెక్రటేరియట్ నిర్మించారు, అసెంబ్లీ నిర్మించుకున్నారు, కౌన్సిల్ భవనం నిర్మించుకున్నారు, హైకోర్టు నిర్మించుకున్నారు. అక్కడ అధికారులకి నివాస గృహాలు ఏర్పాటు చేశారు, ఉద్యోగులకి నివాస గృహాలు ఉన్నాయి. అలాగే ఆ రాజధాని ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన వాళ్ళకి కూడా, నిర్వాసితులు కూడా ఇళ్లు ఏర్పాటు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనంతరం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజధాని డెవలప్ చేసుకోవాలి, 3 కాకపోతే 30 అన్నా చేసుకోవాలి తప్ప మళ్ళా వాళ్ళ చేత కాక, వాళ్ళ వల్ల కాక ఇక్కడ మళ్ళీ ఈ మాట వస్తుందండి. మళ్ళీ హైదరాబాద్ కావాలంటే ఈ 5 సంవత్సరాలు ఆయన చేతిలో ఉంది, అంతకుముందు 5 సంవత్సరాలు ఉంది. అంతకుముందు 5 సంవత్సరాల్లో వాళ్ళు భూస్వామీకరణ చేసుకున్నారు, ఆ రాజధాని కానీ ఒప్పుకున్నారు, తర్వాత అక్కడ నిర్మించారు. అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో మేము ఉంటామని అంటే అది హాస్యాస్పదం అండి. ఇది సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి జనాలేమి అమాయకులేం కాదు. ఒకవేళ రెచ్చగొడితే రెచ్చిపోవడానికి. ఎన్నికల రోజు నాగార్జున సాగర్ మీద పెద్ద హైడ్రామా నడిచింది, ఉద్రిక్తతల మధ్య ఆ వాతావరణం ఉంది. అయినా సరే ఎవరు రెచ్చిపోలేదు కదా, ఫలితాలు ఏమి తారుమారు అవ్వలేదు కదా. అయితే ఇక్కడ
ప్రతి ఒక్కళ్ళకి ప్రజలకైతే చాలా విచక్షణగా ఉన్నారు. ఈ రాజకీయ నాయకులు కొంతమంది కుత్సిత స్వభావంతో వాళ్ళు రెచ్చగొడదామని, లేకపోతే వాళ్ళు తప్పించుకుందామని, వాళ్ళ చేతకనితనాన్ని, వాళ్ళ చేయలేనితనాన్ని వాళ్ళు తప్పించుకోవచ్చు. ఆ మాటలు ఉండొచ్చు. ఆయన అపహాస్యం పాలయ్యాడు. తర్వాత మరుసటి రోజు మా మాటలు వక్రీకరించారని చెప్పేసి ఆయన బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. మన సోదరుడు వెంకటరెడ్డి గారు కూడా అది పెద్ద విషయమే కాదు, మామూలుగా ఏదో పిచ్చాపాటి మాటల పిచ్చాపాటిలో కూడా మాట్లాడుకుంటారు. ఎందుకు మాట్లాడతారండి? ఏముందని మాట్లాడతారు? సుబ్బారెడ్డి గారు లాంటి వ్యక్తి మాట్లాడితే పిచ్చాపాటి ఎలా అవుతుంది సార్? అది చాలా సీరియస్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు 3 రాజధానులు మొదలష్టపు ఆలోచన తేవడమే తప్పు. అసలు అర్ధరాజ్యం ఇస్తే దాన్ని అందంగా పరిపాలించుకోకుండా అడుక్కుని చెప్పకడికి దాచిపెట్టుకోవటం ఏంటి? నాన్ సెన్స్. ఇక్కడ తిరిగి మళ్ళీ వాళ్ళు ఎవరి బతుకాళ్ళు బతుకుతున్నారు. భౌగోళికంగా విడిపోయిన ప్రజలందరూ, తెలుగు వాళ్ళందరూ ఒకలాగే ఉన్నారు, ఒకలాగే ఆలోచిస్తున్నారు, ఒకే భావజాలంతో ఉన్నారు. ఇటువంటి పద్ధతిలో వాళ్ళు మరి అంత దిగజారిపోవాల్సిన అవసరం ఉంది. మా చేత కాలేదు, 3 రాజధానులు కట్టలేకపోయాం, మళ్ళా మాకు అవకాశం ఇవ్వండి, 3 కాదు 5 కడతాం అని చెప్పొచ్చు, తప్పలేదు. మాకు 5 ఏళ్ళు సరిపోలేదు. ఏమండి డబ్బులు లేవని చెప్పి గత ప్రభుత్వ హయాంలో ఇసుక ఫ్రీగా ఇచ్చారు, మద్యం చౌకగా దొరికింది. ఇప్పుడు మద్యం అంతా కూడా ఇంట్లో వండేసి పట్టుకొస్తున్నారండి. అడిగాం డిస్టిలరీలో ఏం తయారు చేయట్లేదు, ఇంట్లో సాంబార్ రసం పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మద్యానికి, ఆంధ్రప్రదేశ్ లో మద్యానికి చూడండి, అక్కడ అంతా కూడా ఒళ్ళంతా కూడా శిథిలం అయిపోతుంది, చిల్లులు పడిపోతున్నాయి పీగులు అందరికీ. అక్కడ ఇసుక ఫ్రీగా ఇచ్చేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నిండా ఇసుక పర్వతాలు ఉన్నాయి. చూడండి ఒకసారి ఆ రోడ్ల మీద తిరిగి చూడడం తెలుస్తూ ఉంటుంది. అది కాకుండా 11 లక్షల కోట్లు అప్పు చేశారు. అలా శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, మొత్తం సగం దొబ్బేసి ఉంటారు వాళ్ళు. అందులో ఏ అనుమానం లేదు. డే లైట్ రాబరీ జరుగుతుంది అక్కడ, పట్టపగల దోపిడీ. వాళ్ళు ఏమి చేతగాక వాళ్ళకి ఇంకా ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఇంకా దోచుకోవచ్చు అని చూస్తున్నారు, అంతే. వాళ్ళ పని అయిపోయిందండి, ఇంక ఇలాంటి మాటలే మాట్లాడతారు. రైట్ సార్, రైట్. పల్లెరవి గారు మీరు చెప్పండి, మీకోసమే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారా? అంటే కొందరిలో ఉన్న డౌట్ అంటే కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చడానికే వైఎస్ఆర్సీపీ ఈ పాట ఎత్తుకుంది అనేది ఒకటి విన్నాను నేను. ఇది ప్యానల్ ఉన్న మిత్రులకి, ఆద్య టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. మీరనేది అర్థం లేని వాదన, ఆరోపణ. స్పష్టంగా ఇక్కడ ఆ రోజు ఎవరికి భయపడి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉన్నప్పటికీ కూడా 2024 జూన్ 2 వరకు ఇక్కడ వాళ్లకు ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాజధానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి? ఎందుకు వెళ్ళిపోయాడు అర్థం చేసుకో. సరే, ఇవి రాజకీయాల కోసం మాట్లాడుకోవడం కోసం వస్తాయి, విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది. కానీ ఇక్కడ దానికంటే ముందు స్పష్టంగా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి జియోగ్రఫికల్గా కానీ, లివబుల్ కండిషన్స్లో కానీ, ఏ రకంగా చూసినా కూడా ఎప్పటికీ ఫర్ ఎవర్ మోస్ట్ సూటబుల్ సిటీ ఇన్ ద కంట్రీ. రెండు, ఇక్కడ జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గ్లోబల్గా వచ్చినటువంటి దీనికి ఉన్న ఎక్స్పోజర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి ఇంకా అంత ఈజీగా ఉండదు. కాబట్టి వాళ్ళు అంత ఈజీగా ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా కూడా మళ్ళీ హైదరాబాద్ని ఇంత 5 ఏళ్ళు ఇప్పుడు అడక్కపోతే, అసలు దాన్ని చర్చనే పెట్టకపోతే బై డిఫాల్ట్ జూన్ 2వ తారీఖున అయిపోతుంది. కానీ ఇప్పుడు వాళ్ళందరిది ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్న అవకాశాన్ని వదులుకొని వచ్చేసిండు అన్నది వాళ్ళకు ఒక రాజకీయంగా అక్కడ మిగతా పార్టీలకు అప్పుడే ఉన్నది. దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవాలంటే ఏదో రకంగా ఇప్పుడు చర్చకు పెట్టి కొంచెం ప్రయత్నం అయితే చేసుకోవాలనేటువంటిది చేస్తున్నారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఆ రోజే రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే హైదరాబాద్ను వదులుకోవటానికి మొత్తం తెలంగాణ ఇవ్వడం కంటే ఇవ్వడం మీద ఎంత అభ్యంతరం ఉన్నదో వాళ్ళకు, సీమాంధ్రలో వాళ్ళకు హైదరాబాద్ను వదులుకోవటము అంతకంటే రెట్టింపు బాధగా ఉండేది వాళ్ళకి. అందుకే హైదరాబాదు శాశ్వతంగా ఇవాళ 10 ఏళ్ళు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు అంటున్నారు, కానీ అప్పుడైతే శాశ్వతంగా ఉమ్మడి రాజధాని ఉండాలి చండీగఢ్ లాగా అని చెప్పేసి బలంగా కొట్లాడినటువంటి వాళ్ళు.
రెండు అదే ఇది ఏమన్నా ఆ దిశగా ఏమన్నా అడుగులు వేస్తున్నారా? ఇది తెలంగాణ సమాజంగా, నేను ఒక రాజకీయ పార్టీగా పక్కకు పెట్టి తెలంగాణ సమాజంగా ఇక్కడ అందరం కూడా ఎవ్వరం కూడా దానికి అంగీకరించేది లేదు. చాలా స్పష్టంగా చెప్పదలుచుకునేటువంటి ఓకే. ఇది ఉద్యమ కాలంలో చెప్పడంతో పాటు ఇవాళ కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. మా పార్టీ అభిప్రాయం కూడా మా పార్టీ అదే విధానం. ఎందుకంటే హైదరాబాదుని తెలంగాణ నుంచి వేరు చేయలేము. తెలంగాణను హైదరాబాదును రెండు వేరు కాదు, అంటే రెండు ఒకటే. బీజేపీ వాళ్ళకి ఆలోచన ఉంది. బీజేపీ ఇంకో రకంగా ఏముందంటే హైదరాబాద్ అనేటువంటిది ఇది ఒక పెద్ద మోడర్న్ ఎకనామికల్ క్యాపిటల్ అవుతుంది. ట్రెడిషనల్ ఎకనామికల్ క్యాపిటల్గానేమో బాంబే ఉన్నది. ఇప్పుడు మోడర్న్ వస్తున్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్లకు ఇది హైదరాబాద్ అనేది ఒక బాగా వచ్చింది కాబట్టి మోడర్న్ ఎకనామిక్ క్యాపిటల్గా ఇది బాగా గ్రో అయ్యింది. ఇక్కడ ఐటీ కానీ ఇంకా ఐటీ ఎనబుల్ రిలేటెడ్ మిగతా అన్ని రకాలుగా మొత్తం ఇండస్ట్రియల్ ఇదన్నీ రకంగా ఇవాళ హైదరాబాద్ అనేది పెద్ద హబ్గా అయిపోయింది. ఎడ్యుకేషన్ కానీ హెల్త్ పరంగా కానీ ఇంకా మిగతా ఐటీ కానీ వేరియస్ సెక్టార్స్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ హైదరాబాద్ మీద బీజేపీకి వాస్తవంగా యాజ్ ఏ పాలసీగా దీని ఒక రెండవ క్యాపిటల్గా చేసినట్టయితే, దేశానికి ఒక రెండవ రాజధానిగా మార్చినట్టయితే మనం ఇక్కడ దీన్ని చేతిలో పెట్టుకోవచ్చు. ఆర్థికంగా ఇక్కడ ఉండేటటువంటి ఎందుకంటే ఇన్పుట్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఇంత పెద్ద దేశ ఉత్తరప్రదేశ్ కానీ మిగతాది మధ్యప్రదేశ్ కానీ మిగతా కానీ బీహార్ కానీ అంత పెద్ద రాష్ట్రాలు ఉన్నప్పటికీ అక్కడ ఎకనామిక్గా హైదరాబాదు ఇప్పటికీ ఇండియాకు ఎకనామిక్గా బలంగా ఫీడ్ చేస్తున్నటువంటి మూడు సెంటర్స్. బాంబే, బెంగళూరు, హైదరాబాద్. ఈ మూడు కూడా వాళ్లకు ఎక్కడ కూడా నిన్న మొన్నటి వరకు కర్ణాటక ఒకటి వాళ్లకు కొంత వాళ్ళ ఉండే, వాళ్ళ గత ఎన్నికల్లో అది కూడా పోయింది. కాబట్టి ఏదో రకంగా హైదరాబాద్ని కొంచెం చేతుల్లోకి తెచ్చుకున్నట్టయితే హైదరాబాదు ఒక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఇంటర్నేషనల్గా వచ్చేటటువంటి దాని ఉద్దేశంతో వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని కూడా తెలంగాణ సమాజంగా, తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం పనిచేసేటటువంటి వాళ్ళుగా నేను వ్యక్తిగతంగా కానీ టీఆర్ఎస్ పార్టీగా కానీ దాన్ని మరి బీజేపీ ఎందుకు ప్రయత్నం చేస్తుంది? వాళ్ళు అందరికీ నమస్కారం. ఆద్య టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రధానంగా చెప్పాలంటే ఇప్పుడు విభజన సమస్య ఏదైతే హైదరాబాద్ క్యాపిటల్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు విభజన జరిగినప్పుడు 10 సంవత్సరాల క్యాపిటల్ ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అడిగింది. అప్పుడు ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ నిర్మించాలి, మిగతా రంగాలు కూడా మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే బిల్డ్ చేయాలనుకున్నారో రెడీగా ఉండాలి, అప్పటికనేసి ఒక క్యాపిటల్ ఉండాలి మనకి అప్పటి వరకు అని చేసి అనుకున్నారు. కానీ మరి అది అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రకంగా, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు ఇంకో రకంగా, దాని ఎండ్ ఆఫ్ ద డే ఇప్పటికి కూడా వాళ్ళు నిర్మించుకునే పరిస్థితి కనపడతా ఉంది. మళ్ళీ ఇప్పుడు మరి హైదరాబాద్ మళ్ళీ మాకు కావాలి, హైదరాబాద్ ఇంకా కొన్ని రోజులు కావాలంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. ఎందుకంటే తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలు. హైదరాబాద్ కావాలని చెప్పేసి కూడా అనుకొని తెచ్చుకున్నారు. ఆ విధంగా చూసినట్లయితే ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మరి నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎవరైతే నివసిస్తున్నారో పర్మనెంట్ గా సంవత్సరాల తరబడి వాళ్ళు కూడా ఒప్పుకోరు పరిస్థితులు. అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒప్పుకోరు. ఎందుకంటే ఇదంతా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాల మీద ఆధారపడింది. వాళ్ళు నిర్మించాలా, మరి క్యాపిటల్ లేనప్పుడు వాళ్ళు ఎట్లా వాళ్ళ ఎవరైతే గవర్నమెంట్ ఏదైతే నడిపిస్తా ఉన్నారో ఏ విధంగా నడిపిస్తారు. తెలంగాణ ప్రజలు ఉల్టా అడుగుతారు కదా. అంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్ అడగాలి, ఇప్పుడున్న వైఎస్ఆర్ అడగాలి. అట్లాంటిది లేకుండా మళ్ళీ ఏదో రెచ్చగొట్టడానికి ఏదో కొంత మరి ఏమన్నా రెచ్చగొట్టడానికైనా దీని వెనకన్నా రాజకీయ వ్యూహం ఉందంటారా? దీని వెనకాల అంటే ఇప్పుడు వాళ్ళే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రముఖ లీడరు మరి ఆయన స్టేట్మెంట్ కానీ లేకపోతే లీక్ ఇస్తున్నాడంటే దేనికోసం ఇచ్చాడు? రేపొద్దున మరి వాళ్ళు ఏమైనా గెలవడానిక, ఓట్లు ఏమన్నా ఎట్లా గెలుస్తారు? వాళ్ళకి బూమరంగా అయ్యే పరిస్థితి కదా. అదే కదా, ఇప్పుడు అదిగా నేను చెప్పాను కదా. ఒకవేళ అట్లాంటి ఏమైనా చేస్తే వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది, కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు ఎట్టి పరిస్థితులు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదని చెప్పేసి మళ్ళీ ఉల్టా మాట్లాడతారు కదా. సో అలాంటి మానుకోవాలి. అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు నిర్మించుకోవాలి. ఏదైనా క్యాపిటల్ ఉంటే వాళ్ళు నిర్మించుకోవాలి. అదే మేము నా దగ్గర డబ్బులు లేవు, మేము నిర్మించుకోలేదు, కొద్ది రోజులు ఉంటాం, మరి పర్లేదా అని అడుగుతున్నారు. మీరేమంటారు?
ఇప్పుడు చేసేది ఎందుకంటే ఏముంది? బీజేపీకి ఇప్పుడు కొంచెం 10 సంవత్సరాలు ఏపీ మీద ప్రేమ ఏ ఎక్కువ ఉంటుంది. కారణంగా కూడా జూన్ 2, 24 తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజుగా outdated subject అంగీకరించాలి. బై డిఫాల్ట్ ఇట్ విల్ బి ఎక్స్పైర్డ్. అరే ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతున్నా అంటాడు, విభజన చట్టాన్ని మార్పిస్తా అంటున్నాడు. ఇప్పుడు అడిగే డిమాండ్ చేసే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే హక్కు ఉంది, కోరే హక్కు ఉన్నది, మాకు ఇది ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేసే హక్కు ఉంది. అది ఒక రాష్ట్రంగా కాదనం. కానీ ఎట్ ది సేమ్ టైం దానికి ఉన్నటువంటి పరిమితులు మిగతాయి ఇక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలు ఉన్నది. ఇంకొకటి ఇందాక మిత్రుడు వెంకరెడ్డి గారు మాట్లాడుతూ నేను హర్షవర్ధన్ రెడ్డి గారు దాన్ని అడ్రస్ చేస్తారనుకున్న సబ్జెక్ట్ క్లియర్ చేస్తానని చేస్తాను. 25, 17 అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అవును, అదేదో మెజార్టీ ప్రజల్ని గౌరవించి మైనార్టీ వాళ్ళ అభిప్రాయాన్ని నెగ్గింది ఎక్కడైందా అంతే. అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం ఇవాళ రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటిది. రాజ్యాంగమే ఇటువంటి సమస్య వస్తుందనే ఇటువంటి అంశం ఎప్పుడే కూడా ఆ విధంగా ఉంటే ఎప్పుడే కూడా బాధితుడు ఎవడుంటాడు, బలహీనుడు బాధితుడుగా ఉంటాడు, బలహీనుడు మైనర్గా ఉంటాడు, మైనార్టీలో ఉంటాడు. కాబట్టి మా మైనార్టీ వాడి బాధితుడి సమస్య పరిష్కరించాలంటే ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మెజార్టీ అభిప్రాయం కంటే కూడా మైనార్టీ వాడి బాధ ఇంపార్టెంట్ అని చెప్పే ఉద్దేశంతో ఆర్టికల్ రాజ్యాంగం అంబేద్కర్ గారు ఆర్టికల్ 3ని పెట్టి ఆయా రాష్ట్రాల సంఖ్యతోటి కానీ హౌజు అసెంబ్లీలతో కానీ సంఖ్యతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింపుల్ మెజార్టీ, మళ్ళీ ఇంకో కూడా స్పెషల్ కండిషన్ కూడా పెట్టలే, ఈ డిమాండు ఈ అవసరం అని చెప్పేసి అక్కడ ప్రజలు కోరినప్పుడు దాన్ని నిజమే అని చెప్పేసి పార్లమెంటు కనుక అభిప్రాయపడితే తప్పనిసరిగా అక్కడ స్థానికంగా ఉండేటువంటి మెజార్టీ మైనార్టీతో సంబంధం లేకుండా అది పార్లమెంట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది. అది కానీ వీళ్ళు ఇంకా కూడా ఏం చెప్తున్నట్టు ఆ రోజు లెక్కనే తొండి వాదన అర్ధరహితమైనటువంటి వాదనతోటి ఏదో రాత్రి ఏదో చేస్తున్నారు కదా, తల్లిని చంపి బిడ్డని. అది కూడా తప్పు. అందుకే చెప్తాను కదా, ఎందుకంటే అటువంటిది మోడీ గారు లాంటి వ్యక్తి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా అటువంటి అభిప్రాయం మాట్లాడటం అనేది అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఇది ఇట్లా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఆస్కారం అవుతుంది. అటువంటిది ఎటువంటి దానికి ఆస్కారం లేదు. ప్రజాస్వామ్యం కల్పించిన భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఆర్టికల్ 3 ద్వారా జరిగినటువంటి. ఇంకా కూడా చెప్పాలంటే భారతదేశంలో ఒరిజినల్గా స్వాతంత్రం వచ్చినాటికి రాజ్యాంగంలో అమలైనటువంటి 16 రాష్ట్రాలు, 16 రాష్ట్రాలు ఇవాళ 28 రాష్ట్రాలు అయినాయి. అంటే 12 రాష్ట్రాలు పెరిగినాయి. ఆ 12 రాష్ట్రాల్లో ఏర్పాటైనప్పుడు కూడా ఇంత ప్రాసెస్ జరగలేదు. ఓన్లీ తెలంగాణ అప్పుడు ఇంత ఎక్సర్సైజ్ జరిగింది. అఖిల పక్షాలు, ఒకటి కమిటీలు, అన్ని రకాల కమిటీలు జరిగిన తర్వాత ఏక అభిప్రాయంతో ఏర్పాటు చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామం రాజకీయంగా కాదు అన్నటువంటి అడ్డుకోవాలనేటటువంటి చేసింది. అట్లనే ఆ రోజు కూడా రాజధానికి సంబంధించి ఎందుకు ఇంత చెప్పాల్సి ఉందంటే రాజధానికి సంబంధించి కూడా ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని కూడా వ్యతిరేకించేటటువంటి వాళ్ళని, తెలంగాణను ఏర్పాటును వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళని కూడా, ఆంధ్ర రాయలసీమ వాళ్ళని కూడా అక్కడ వ్యతిరేకించే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమంతో అని మాట్లాడేటువంటి వాళ్ళని కూడా మేము చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఆగదు. ఇప్పుడు ఏంటంటే మాకు తెలంగాణ కావాలి, మీకు మీరు ఎట్లా, ఎందుకంటే గతంలో కంటే ఇప్పటికీ భిన్నంగా ఏంటంటే మిగతా ఇదివరకు ఏర్పడినటువంటి రాష్ట్రాలేమో ఆ రాజధాని ఉన్నటువంటి దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేము రాజధాని ఉండి ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇదివరకేమో గతంలో ఛత్తీస్గఢ్ దాని కొత్త రాజధాని ఏర్పాటు చేయాల్సి వచ్చింది, జార్ఖండ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసింది, ఉత్తరాఖండ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసింది, గుజరాత్ ఇట్లనే ఏ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు. కానీ ఈసారి ఏర్పడినటువంటిది మాత్రము రాజధాని ఉండి ఇదేమో కొత్త రాష్ట్రంగా ఉన్నది, విడిపోయినటువంటి పాత రాష్ట్రం ఏమో పక్క రాష్ట్రం కొత్త రాజధాని ఏర్పరచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మాకు అవసరం కాబట్టి భిన్నంగా రాజధాని కోసం మేము కూడా మాకు తెలంగాణ కావాలి కాబట్టి వయామీడిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కొంత కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి, ప్యాకేజ్ మాట్లాడదాం, అందరం ఒక వయామీడియాగా రిక్వెస్ట్ చేద్దామంటే కూడా వినలే. ఆ రోజు సమైక్యాంధ్రప్రదేశ్ విడగొట్టదు అని మూర్ఖంగా అయిపోయింది. అయినప్పటికీ కూడా అసలు వాస్తవంగా అయితే వయామీడియాగానే ఆ రోజు ఉమ్మడి రాజధాని కూడా ఆ రోజు ఒరిజినల్గా లేదు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఒప్పుకునే పరిస్థితి కనపడదు. ఎందుకంటే అది అయిపోయిన గతం. ఎందుకంటే అవుట్డేటెడ్ అంశాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఏదో
ఇట్లాంటి ఏదో వాడుకోవడానికి ఉపయోగించుకుంటారంటే అది ఎవరు కూడా